వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అనేక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. పోటీకి దూరంగా ఉంటున్నా వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం ఎవరిని గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ నర్సరావుపేట వైసీపీ కార్యకర్తలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఎమ్మెల్యే గోపిరెడ్డి దూరం పెడుతున్నారని కార్యకర్తలు ఆరోపించారు. గోపిరెడ్డి తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని కార్యకర్తలు అన్నారు. పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టికెట్ మార్పులు, నేతల అసంతృప్తిపై సజ్జల స్పందించారు. నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తి తలెత్తడం సహజమే అన్నారు. అందరితో మాట్లాడి ఒకే తాటిపైకి తీసుకొస్తామని తెలిపారు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అని అనుకుంటారని సజ్జల అన్నారు. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చెల్లిపోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా వంశీకృష్ణ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వంశీకృష్ణకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఏ నమ్మకంతోనైతే వంశీకృష్ణ జనసేనలోకి వచ్చారు, ఆయనకు అలాంటి ప్రాధాన్యతే పార్టీలో ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే తాను వైసీపీ వీడి జనసేనలో చేరానన్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియనియడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1,15,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఇళ్లిచ్చిందన్నారు. ఏపీలో కిసాన్ సమ్మాన్ కింద 1,35,000 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. జగన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరిగిందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వేల ఎకరాల అసైన్ భూములు కొట్టేశారని అన్నారు. రెవెన్యూ చట్టాన్ని మార్చడంతో న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల భూములన్నీ నాయకులు తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారన్నారు కన్నా. కర్ణాటక, తెలంగాణలో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఏపీలో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు 100 రోజుల ప్రణాళికకు కాంగ్రెస్ నాయకత్వం శ్రీకారం చుట్టింది. గత వైభవాన్ని మళ్లీ సాధించేందుకు పావులు కదపడం మొదలెట్టింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశమైంది. పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలుసుకున్నారని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం అన్నారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో పాల్గొన్న శీలం ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ బలోపేతం కోసం ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. ఏపీలో 15% ఓట్లు సాధించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు శీలం వెల్లడించారు. జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యాత్రలుంటాయన్నారు. అభయహస్తం అప్లికేషన్ల విడుదల, నిరుద్యోగ భృతి ప్రస్తావన ఏదని విపక్షం ప్రశ్నలు, వర్గీకరణ ప్రస్తావన ఏది ప్రశ్నించిన ఎంఆర్పీఎస్. తెలంగాణ సెగ్మెంట్లో ఈ వార్తలు చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల్లో 2 హామీలు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటి అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిస్సహాయులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభయహస్తం దరఖాస్తు పత్రాలు లోగోని సెక్రటేరియట్లో సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. రేపటి నుంచి ప్రారంభించనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని సవ్యంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ఉమ్మడి జిల్లాలని ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం వీరిని నియమించింది. ఈ నోడల్ అధికారులు జిల్లాల్ని సందర్శిస్తూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు చేస్తారని జియోలో ప్రభుత్వం పేర్కొంది. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 3వ సీఎం అయిన తర్వాత వాడుకుందామని చెప్పారన్నారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మత్తు కళ్ళు దొరకని బాధితుల్లా కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులున్నారని, వారిని క్యూలలో నిలబడి మళ్లీ దరఖాస్తు చేసుకోమనడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులకు పెన్షన్లను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరెంట్ బిల్లులు చెల్లించొద్దని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితుల్లో ఎవ్వరూ కట్టొద్దని పిలుపునిచ్చారు కవిత. ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్.
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చాలా పోరాడామన్నారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. దీనిపై కేంద్రాన్ని కలిసి విసిగిపోయిన తర్వాతే వారిని కలవడం మానేశామని చెప్పారు వినోద్. కాంగ్రెస్ వాళ్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్లో ఓటమి దురదృష్టమని, తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామన్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 6 స్థానాలు గెలిచామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తానే దగ్గరుండి గెలిపిస్తానన్నారు హరీష్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని సిద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ నేతలతో సమావేశమవుతారు. తెలంగాణ తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు. మధ్యాహ్నం కొంగరకలాన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇచ్చిన వినతి పత్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం లేకపోవడాన్ని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తప్పుపట్టారు. మాదిగల ఆకాంక్షలపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదనే విషయం దీంతో స్పష్టమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షంతో ప్రధాని దగ్గరకు వెళ్లేందుకు వారంలో అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారు ఆయన. సింగరేణి కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహంగా ఓటేశారు. 90% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య కనిపించింది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. అర్ధరాత్రి లోపు ఫలితాలొస్తాయి. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు అడ్డంకులు. పోస్టల్ కవర్ విడుదల చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి. ఆంధ్రాలో ఆగని అంగన్వాడీల నిరసన. 2 తెలుగు రాష్ట్రాల న్యూస్ సెగ్మెంట్ లో ఈ విశేషాలు చూద్దాం. జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి సందర్భంగా ఆయన స్మృతార్థం భారత తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్ ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేశారు. హైదరాబాద్ ఏవీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పాల్గొన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మహారాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాటపట్టిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసాన్ని ముట్టడించారు. ముట్టడికి వచ్చిన అంగన్వాడీల్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ముట్టడిలో పాల్గొన్న సిఐటియు నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు వచ్చి అంగన్వాడీలతో చర్చించారు. అంగన్వాడీ కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ సమ్మెకు బాలకృష్ణ సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరసనకు దిగారు. వేతనాల పెంపుతో పాటు మెడికల్ లీవులు మంజూరు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రైల్వే డీఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాధించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ఆపాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనపై ఆమె ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. స్మృతివనం పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆమె ఆదేశించారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీకి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుందని మంత్రి రోజా అన్నారు. మహిళా వర్సిటీలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ విమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంత్రి రోజా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసే ఆమె కాసేపు వాలీబాల్ ఆడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను హైదరాబాద్ లాల్పేట్లో గవర్నర్ తమిళసై ప్రారంభించారు. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబిస్తాయని గవర్నర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతోంది. 3 రాజధానులకు అనుకూలంగా అనంతపురంలో నిర్వహించిన సదస్సులో గందరగోళం చోటు చేసుకుంది. సమావేశం జరిగే ప్రాంగణం వెలుపల టీడీపీ కార్యకర్తలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. సదస్సుని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, విద్యార్థులు, మేధావులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డ పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి గడప గడపకు తిరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అఖిలప్రియ వచ్చారు. ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో పోలీసులు అఖిలప్రియను అడ్డుకున్నారు. పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదానికి దిగారు. కశ్మీర్లో రక్షణ మంత్రి మరో యాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ ఆరుద్ర దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. నేషనల్ సెగ్మెంట్లో ఈ వార్తలు చూద్దాం.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వివిధ రాష్ట్రాల్లోని లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా పాల్గొన్నారు. గత నెల 15న వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రం ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ నేల నుంచి ఉగ్రవాదాన్ని సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టగలదనే నమ్మకం తనకు సంపూర్ణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడిలో 4 సైనికులు అమరులైన ప్రాంతాన్ని రాజ్నాథ్ పరిశీలించారు. ఈ తరహా ఘటనల్ని ఆషామాషీగా తీసుకోబోమని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కాల్పుల్లో గాయపడ్డ పౌరుల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరామర్శించారు. వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చిన రాజ్నాథ్ వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వారికి అందిస్తున్న చికిత్సను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. సైనికుల కాల్పుల్లో వీరు గాయపడ్డారు. దేశాన్ని కాపాడటమే కాదు ప్రజల మనసులు కూడా గెలుచుకోవాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు. ప్రముఖ గాయకుడు పండిట్ జస్రాజ్ స్మృత్యార్థం తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాంపును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతీయ సంగీతానికి పండిట్ జస్రాజ్ అందించిన సేవల్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. సంగీత ప్రియుల మనసుల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవిగా నిలిచి ఉంటారని నివాళి అర్పించారు. 80వ దశకంలో ఆయన పాడిన పాటలు అజరామరంగా నిలిచిపోతాయని ప్రశంసించారు. భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈసారి యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర ఉంటుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 6200 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తాను నోరు విప్పితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తీహార్ జైలుకు వెళ్తారని తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే బహిష్కృత నేత పళనిస్వామి అన్నారు. ముఖ్యమంత్రిగా 4 ఏళ్లున్న సమయంలో పళనిస్వామి ఏం చేశారో తనకు తెలుసన్నారు. ఏ ఫైల్స్ పై సంతకాలు చేశారో తనకు తెలుసన్నారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు ఘటన తర్వాత భారత్లో ఉంటున్న ఇజ్రాయెల్ వాసులకు ఆ దేశం సూచనలు జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. మరోవైపు ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఐఏ ఢిల్లీ పోలీస్ దళాలు పేలుడు జరిగినట్టుగా అనుమానిస్తున్న ప్రాంతంలో అణువణువు పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఎన్నికపై వివాదం కొనసాగుతున్న వేళ రెజ్లర్ బజరంగ్ పునియాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. హర్యానా రాష్ట్రంలోని జర్జర్ జిల్లా చారా గ్రామానికి వచ్చిన రాహుల్ పునియాతో పాటు మరికొందరు మల్లయోధులతో మాట్లాడారు. ఉదయం 6:15కే అఖాడాకు వచ్చిన రాహుల్ మల్లయోధులతో కలిసి కాసేపు వ్యాయామం చేశారు. వారితో సరదాగా గడిపారు. మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆరుద్ర దర్శనం సందర్భంగా నటరాజస్వామికి శివకామ సుందరికి మహా అభిషేకం నిర్వహిస్తారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఈ అభిషేక ఘట్టం ఉంటుంది. సంగారెడ్డిలో ఆల్ఫా ప్రజోలం తయారీ ముఠా గుట్టురట్టు. అటు సీలేరులో భారీగా పట్టుబడ్డ గంజాయి. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఆల్ఫా ప్రజోలం తయారీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కుల్బగుర్లో 50 లక్షల విలువైన ఆల్ఫా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కస్టమర్లలా వచ్చి 2 షాపుల్లో 60 గ్రాముల బంగారం అపహరించారు. వ్యాపారుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేటలో తిరుపతిరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మరణ వార్త విని తల్లి గుండె ఆగిపోయింది. అరగంట వ్యవధిలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయవాడ అంబాపురం గ్రామ సర్పంచ్ సీతయ్యపై దాడిని నిరసిస్తూ వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా అచ్చంపేటలో నల్లపోచమ్మ జాతర ఊరేగింపులో వివాదం చెలరేగింది. డీజే విషయంలో 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు గ్రామస్తులు. నంద్యాల శివార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సురేష్ కు 8 రోజులు, అభిషేక్ కు 10 రోజులు జైలు శిక్ష విధించింది కోర్టు. అల్లూరి జిల్లా సీలేరులో 1.5 విలువైన 725 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు రామాలయం సిద్ధమవుతున్న వేళ అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే అయోధ్యకు రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్ణాటకలో వ్యాపారం నిర్వహించే వ్యాపార సంస్థలన్నీ కూడా తమ పేర్లను కన్నడలో రాయాలని డిమాండ్ చేస్తూ కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరులో నిరసనకు దిగారు. వాణిజ్య సంస్థలన్నీ తమ పేర్లను కన్నడ భాషలో తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన ఉన్నా దాని అమలు మాత్రం సరిగా జరగడం లేదన్నారు. ఈ క్రమంలో నేమ్ ప్లేట్స్ లో కనీసం 60% కన్నడ భాషలో ఉండాలని సూచిస్తూ బెంగళూరు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పుణెలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ కాలేజ్ సమీపంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలిసిన వెంటనే వచ్చిన ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు నార్పేశారు. ఆ ప్రాంతంలో ఎటు చూసినా పేలిన సిలిండర్లే కనిపిస్తున్నాయి.